హాయ్ స్టూడెంట్స్, ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ప్రీవియస్ క్వశ్చన్ మనం ఎలక్ట్రిక్ డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం. ఎక్కడ? ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ ఎక్కడ ఉంది? యాక్సియల్ ప్లేన్ మీద ఉంది. ఓకే, ఆ పాయింట్ యాక్సియల్ ప్లేన్ మీద లేదంటే యాక్సియల్ లైన్ మీద ఉంది అనొచ్చు. సేమ్ అటువంటి క్వశ్చన్ ఇది కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఈక్విటోరియల్ ప్లేన్ మీద ఉంది. ఈక్విటోరియల్ ప్లేన్ మీద ఉందమ్మా. ఇది కూడా ఈక్విటోరియల్ ప్లేన్. ఏంటి ఈక్విటోరియల్ ప్లేన్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ డైపోల్ అంటే గత రెండు క్వశ్చన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామమ్మా. ఏంటి ఎలక్ట్రిక్ డైపోల్ అంటే? ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. బోత్ ఆర్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. మర్చిపోకూడదు అది, స్మాల్ డిస్టెన్స్. ఎంత స్మాల్ డిస్టెన్స్? 2a. ఆ స్మాల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 2a. ఓకే, ఇప్పుడు నేను సెంటర్లో ఒక పాయింట్ కన్సిడర్ చేస్తా. సెంటర్ పాయింట్ని ఓ అనుకుంటా. ఓకే, ఏదన్నా ప్లేన్ ఈ ఓని పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, దాన్నే ఈక్విటోరియల్ ప్లేన్ అంటాం. ఓకే, ఈక్విటోరియల్ ప్లేన్ అంటే ఏంటమ్మా? ఒక ప్లేన్ దీన్ని పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ వెళ్ళే ప్లేన్, వెళ్ళే లైన్. పోనీ పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ వెళ్ళే ప్లేన్ యాక్చువల్గా. ఓకే అమ్మా, పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ వెళ్ళే ప్లేన్, దీన్నే మనం ఏమంటామమ్మా? ఈక్విటోరియల్ ప్లేన్ అంటాం. ఇటువంటి ఈక్విటోరియల్ ప్లేన్లో ఒక పాయింట్ కన్సిడర్ చేయమంటున్నాడు. ఆ పాయింట్నే నేను పి అనుకుంటా. ఓకే, ఇటువంటి ఈక్విటోరియల్ ప్లేన్లో మనం పి అనే పాయింట్ని కన్సిడర్ చేసాం. పి అనే పాయింట్ని కన్సిడర్ చేసాం. ఈ పి అనే పాయింట్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పి అనే పాయింట్ ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం అమ్మా. సెంటర్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఓ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ. అలాగే ఈ డిస్టెన్స్ కూడా ఏనే. ఓ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ, ఓ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా ఏ. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? టింగ్ 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 టింగ్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ డిస్టెన్స్ ఆర్ అని తెలుసు, ఈ డిస్టెన్స్ ఏ అని తెలుసు. అప్పుడు ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అలాగే ఈ డిస్టెన్స్. ఓకే, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ డిస్టెన్స్ ఏ అని తెలుసు, ఈ డిస్టెన్స్ ఆర్ అని తెలుసు. పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ డిస్టెన్స్ కూడా అంతే కదా. ఓకే, పైథాగరస్ థీరం అప్లై చేయడం అయితే వచ్చు కదమ్మా. అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఈ పాయింట్ ఈ రెండింటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. వెరీ గుడ్. ఓకే, సరే. ప్లస్ క్యూ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. ఓకే అమ్మా, ప్లస్ క్యూ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఈ యాంగిల్ని నేను తీటా అనుకుంటా. సో నేను దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇటొక కాంపోనెంట్ వస్తుంది, ఇటొక కాంపోనెంట్ వస్తుంది. ఈ పాయింట్ పి అనుకోండి, ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది నేను దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇటొక కాంపోనెంట్ వస్తుంది, ఇటొక కాంపోనెంట్ వస్తుంది. ఈ యాంగిల్ తీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. దేర్ఫోర్ ఇది ఈ కాస్ తీటా అవుతుంది, ఇటు ఈ సైన్ తీటా అవుతుంది. అగ్రియా కాదా? ఇటు ఈ కాస్ తీటా వస్తుంది, ఇటు ఈ సైన్ తీటా వస్తుంది. ఒక జాగ్రత్త చూడండి అమ్మా. ఛార్జ్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఛార్జ్ ఇక్కడ ఉంది. ఓకే, దీనికి పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని నేను ఈ అనుకుంటున్నాను. ఓకే, దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే పైకి ఈ సైన్ తీటా, ఇటు ఈ కాస్ తీటా ఉంటుంది. అదే రాసింది. ఇది నెగిటివ్ ఛార్జ్. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. దాని వాల్యూ కూడా ఈనే అవుతుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయమ్మా. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉండాలి. ఓకే, సో దీన్ని కూడా రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ తీటా అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇటు ఇంకొక ఈ కాస్ తీటా వస్తుంది. ఓకే, ఈ డైరెక్షన్లో ఈ సైన్ తీటా వస్తుంది. కిందకి ఈ సైన్ తీటా వస్తుంది, ఇటువైపుకి ఈ కాస్ తీటా వస్తుంది. అంతే కదమ్మా. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? సో ఈ డైరెక్షన్లో ఈ కాస్ తీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఈ సైన్ తీటా ఉంటుంది. ఇక్కడ రెండు ఈ సైన్ తీటాలు క్యాన్సిల్ అయిపోయి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ నెట్ ఎటు ఉంటుందమ్మా?
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. దాని వాల్యూ ఏమవుతుంది? ఈ కాస్ తీటా 2e కాస్ తీటా అవుతుంది. ఇదంతా డయాగ్రామ్లోనే చూపిస్తున్నాం మనం. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 2e కాస్ తీటా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దాన్ని ఈ అనుకుంటున్నా. ఇక్కడ E1 అని రాశాను కానీ ఈ అనుకుంటున్నా. ఓకే, ఆ ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ తీటా అనుకోండి. ఈ వాల్యూని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. ఓకే అమ్మ, హారిజాంటల్ కాంపోనెంట్ తో తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటు ఈ కాస్ తీటా ఉంటుంది, పైకి ఈ సైన్ తీటా ఉంటుంది. సేమ్ అలాగే ఇది నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. వాల్యూ సేమ్, బట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎటు ఉంటుంది, ఇక్కడ ఎటు ఉంటుంది. ఓకే అమ్మ, దీన్ని కూడా రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నా. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ తో ఇది తీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటువైపు ఈ కాస్ తీటా ఉంటుంది, ఇటువైపు ఈ సైన్ తీటా ఉంటుంది. ఈ రెండు ఈ సైన్ తీటాలు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు మిగిలింది ఏంటయ్యా అంటే 2e కాస్ తీటా. ఇంకా మనకు మిగిలింది ఏంటమ్మా? 2e కాస్ తీటా. ఓకే రైట్. సో ఈ Q అనే ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలుసు, ఈక్వల్ టు Q/2πε0r². అదే రాస్తా ఇక్కడ, Q/2πε0, సారీ 2π కదగా 4π. Q = 4πε0r². ఓకే, r² అంటే ఛార్జ్ కి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఎవరమ్మా? ఇది √r² + a². √r² + a² హోల్ స్క్వేర్ ఏమవుతుంది? సింపుల్ గా r² + a² అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, అంతే కదా. సేమ్ అలాగే E2 కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది, బట్ డైరెక్షన్ వేరే ఉంటుంది. ఈ రెండింటి వాల్యూ ఒకటే అమ్మ, మ్యాగ్నిట్యూడ్ ఒకటే, డైరెక్షన్ వేరే. ఇదేమి ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అంతే. ఓకేనా? సో ఈ రెండు పాయింట్లు రాసా. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న థీరీ అంతా, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్న ఒక థీరీ, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, ఈ సోదంతా మనం రాయమమ్మా. సింపుల్ గా బై సిమ్మెట్రీ sin theta components will get cancelled and we are left with only cos theta components. అదే ఇక్కడ రాసాను చూడండి. From the diagram, by symmetry వల్ల the sin components gets cancelled and only cos components are left. Finish. ఇక్కడ నేను చెప్పిన సోదంతా రాయక్కర్లేదమ్మా, సింపుల్గా ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనా? హియర్ E1 = E2 = E అనుకుందాం, లెట్ సే. ఓకే, దిస్ E = ఏమవుతుంది? ఎందుకంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. Q/4πε0r² + a², అంతే. ఓకే, స్క్వేర్ రూట్ ని హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, అంతే కదమ్మా. రైట్? ఓకే, సో మనకి చూడమ్మా, ఈ నెట్ ఎంత అంటే 2e cos theta. సిమెట్రీ నుంచి అది కూడా. హెన్స్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 2e cos theta. E1 + E2 అవుతుంది. E1 ఏమో అది E1 cos theta + E2 cos theta అవుతుంది. E1 ని E2 ని మనం E అనే అనుకున్నాం. దట్ విల్ బి 2e cos theta. ఓకే, ఫ్రమ్ డయాగ్రామ్, ఫ్రమ్ ఫిగర్, cos theta వాల్యూ ఎంత? ఇదిగోండమ్మా ట్రయాంగిల్. cos theta వాల్యూ ఏమవుతుంది? adjacent side by hypotenuse. adjacent side ఎంత? a. hypotenuse ఎంత? √r² + a². కాబట్టి cos theta = a/√r² + a². ఓకే, మీ ట్రయాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో ఈ వాల్యూ తీటా అనుకున్నాం, ఈ వాల్యూ కూడా తీటానే అవుతుంది. ఇది తీటా, ఇది కూడా తీటానే. ఓకేనా? సో cos theta అంటే ఏంటి? adjacent side by hypotenuse. adjacent side ఏమో a, ఇచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. adjacent side a, హైపోటెన్యూస్ ఏమో √r² + a². అదే ఇక్కడ రాస్తాం. ఓకే, దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ బదులు హోల్ పవర్ హాఫ్ అయినా రాయండి, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటి. ఓకే, హోల్ పవర్ హాఫ్ రాసినా స్క్వేర్ రూట్ రాసినా ఒకటి. సో ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. హెన్స్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ అంటే ఎంతమ్మా? Q/4πε0
ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇది ఏ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. సో ఇదేమవుతుంది, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు పైన 2QA రాస్తారు, 2QA లేదా Q ఇంటూ 2A అని రాయండి, P అయిపోతుంది కదా. Q ఇంటూ 2A అని రాయండి అమ్మ పైన, నో ప్రాబ్లం. కింద మిగులుతుంది 4πε0 మిగులుతుంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ ఉంది. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. 1 + 1/2 ఏమవుతుందమ్మా, 3/2 అవుతుంది. Therefore r square plus a square whole to the power of 3/2 అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ we know that q into 2a equal to p, dipole moment p, and ఇంకా a square is very very small and hence can be neglected. A square is very very small and hence can be neglected. ఒకటే పాయింట్ దగ్గర రాసి పడేశాను. ఓకే అమ్మ, క్యూ ఇంటూ 2a బదులు p పెట్టొచ్చు. ఇంకా ఏ స్క్వేర్, ఇది వెరీ వెరీ స్మాల్ డిస్టెన్స్ అమ్మ. డైపోల్లో రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ చాలా చాలా చిన్నగా ఉంటుంది. గత 2 వీడియోస్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. దానివల్ల ఏ స్క్వేర్ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు వెన్ కంపేర్డ్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్తో కంపేర్ చేసినప్పుడు ఏ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ నెట్ ఏమవుతుంది ఈసారి, క్యూ ఇంటూ 2a అంటే p డివైడెడ్ బై క్యూ ఇంటూ 2a అంటే p అమ్మ, డైపోల్ మూమెంట్ p రాసాం, డివైడెడ్ బై 4πε0 ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తాం. దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఈ నెట్ ఈక్వల్ టు ఏమవుతుంది, p/4πε0 r³ వచ్చేసింది. మనకు కావాల్సిన ఫార్ములా వచ్చేసింది. దీన్ని వెక్టార్ ఫార్ములా రాయాలంటే ఇక్కడ ఒక బార్ పెట్టండి, ఇక్కడ ఒక బార్ పెట్టండి, బట్ ముందు మైనస్ పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకో చూడండి, ఇక్కడ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్ ఉంటుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు ఇలా ఉంటుంది. ఓకే, ఈ డైపోల్ మూమెంట్ p బార్ అనేది నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపుకి ఇలా ఉంటుంది. బట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఇటు ఉంది. సో ఒకటి అటు ఉంది, ఒకటి ఇటు ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ రాశారు. లేదు వెక్టర్ ఫామ్లో వద్దు, నాకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే ఇది తీసేయండి, మైనస్ వేయాల్సిన అవసరం కూడా లేదమ్మా, లేదు. ఓకే అమ్మా, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకేనా, రైట్.